హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ వెజ్ తావా పులావ్. స్టవ్ పైన కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకుని వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, జీడిపప్పులు వేసి ఎర్రగా వేయించుకోవాలి. జీడిపప్పులు ఎర్రగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టిన పచ్చి బఠానీ వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఉల్లికాడలు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం వేగిన తర్వాత 2 టమాటాలు ముక్కలు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత రైస్ వేసుకుని అందులో కొత్తిమీర తరుగు, 1 నిమ్మకాయ రసం వేసి మిక్స్ చేసుకోవాలి. రైస్ 2-3 నిమిషాలు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, వెజ్ తవా పులావ్ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.